రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రవళిక ఆత్మహత్యపై ఆందోళన చేసిన 13 మంది రాజకీయ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్, ఫెరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ్ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భానుప్రకాష్, నీలిమ, జీవన్లపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు సెక్షన్ 143, 148, 341, 332 R/W 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విపక్షాలపై కేసులు నమోదు చేశారు. ప్రవళిక మృతి తర్వాత పరారీలో ఉన్న శివరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రవళిక ఆత్మహత్యపై ఆందోళన చేసిన 13 మంది రాజకీయ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్, ఫెరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ్ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భానుప్రకాష్, నీలిమ, జీవన్లపై కేసులైతే నమోదయ్యాయి. పోలీసులు సెక్షన్ 143, 148, 341, 332 R/W 149 సెక్షన్ల కింద కేసులైతే నమోదు చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విపక్షాలపై కేసులు నమోదు చేశారు. ప్రవళిక మృతి తర్వాత పరారీలో ఉన్న శివరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, చెప్పండి. ఇటీవల హైదరాబాద్ లో గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళిక సూసైడ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా అయినట్టు విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రవళిక ఆత్మహత్య రాజకీయంగా చర్చనీయాంశంగా కూడా అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆరోపణ చేసిన పరిస్థితి మనం గమనించాం. అయితే ప్రవళిక సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు శివరాం అనే యువకుడే కారణమని కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మంగళవారం వీడియో కూడా రిలీజ్ చేశారు. శివరాం వేధింపుల కారణంగానే తన సోదరి సూసైడ్ చేస్తుందని కూడా ఆయన ప్రవళిక సోదరుడు ప్రణయ్ కూడా వీడియో తెలిసిన పరిస్థితిలో చూస్తున్నాం. అయితే ప్రవళిక ఆత్మహత్య కారణంగా అయితే ఇటు రాష్ట్ర అధికార పార్టీ కారణంగానే ప్రవళిక సూసైడ్ చేస్తుందని నోటిఫికేషన్ తరచుగా కూడా వాయిదా పడే నేపథ్యంలో సూసైడ్ చేస్తున్న ఉందని కూడా ఇప్పటికే ఆ రోజు ప్రవళిక చనిపోయిన రోజు కూడా పలు రాజకీయ పార్టీలు నేతలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఆందోళన చేసిన రాజకీయ పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా 13 మంది రాజకీయ నాయకులపైన కూడా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో ముఖ్యంగా ప్రముఖ నాయకులైన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా అనిల్ కుమార్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయలక్ష్మి, విజయారెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భానుప్రకాష్, నీలిమ, జీవన్లపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా మొత్తం దాదాపు 5-6 కేసుల్లో కూడా వీరిపైన కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. సెక్షన్ 143, 148, 341, 332 సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే ప్రవళిక ఆత్మహత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాం కూడా ఇప్పుడే పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే నేపథ్యంలో కూడా విద్యార్థిని ప్రవళిక కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రవళిక ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కూడా ఆరోపణ చేశారు. మరోవైపు చూస్తే పోలీసులు అయితే ప్రేమ వ్యవహారమే, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ప్రేమ వ్యవహారం కూడా కారణమని కూడా స్పష్టంగా చేసిన పరిస్థితి మనం గమనిస్తుంది. అయితే బరిలో ఉన్న శివరాంని కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం గమనిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.